నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్ తెలుగు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరగరాని వింతలన్నీ జరుగుతున్నాయి. మొన్నటి వరకు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ స్త్రీల దుస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి కొన్ని రోజులుగా వైరల్ కావడం జరిగింది. అది మరవక ముందే వీడెవడో యాటిట్యూడ్ స్టార్ అంట స్టేజ్ పైకి వచ్చి గుంజి 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 డాష్ అనే పదాలు వాడుతూ అంత పోటుగాడు గుంజి 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 గుద్ద బగలద. ఏమిటండి మీరు మాట్లాడేది? గుంజి 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 గుద్ద బగలద. ఆల్రెడీ వాడి సినిమాలో సెన్సార్ బోర్డు కట్ చేసిన తర్వాత వానికి సోయి లేదా స్టేజ్ పై అలాంటి వర్డ్స్ వాడొద్దని. అది కూడా ఆ ఈవెంట్కి వచ్చిన సీనియర్ యాక్టర్స్ ముందు నేను ఎలాంటి వర్డ్స్ వాడుతున్నా, దీనివల్ల సమాజానికి నేను ఏం అందిస్తున్నా అనే ఇంగిత జ్ఞానం లేదా వానికి? ఇంత బుద్ధి చరం లేకుండా వాడు యాక్టింగ్ చేస్తుండా? వాని వల్ల నీ వల్ల ఏం ఉపయోగం రా సమాజానికి? సమాజానికి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? సమాజానికి వీలైతే మంచి ఏమైనా స్క్రిప్ట్ రూపంలో ఉన్న సినిమా తీసి చూపించు. ఏం యాటిట్యూడ్ అనేది? ఎవరికి యూజ్ రా నీ వల్ల? నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావు, హీరోగా నువ్వు జీరో అవుతున్నావు రా భయ్. నీ యాటిట్యూడ్ ఏంటి? దీనిపై ఖండించిన ఒక సీనియర్ జర్నలిస్ట్పై నువ్వు వీడియో చేస్తావు. మళ్ళీ నీకు క్షమాపణ చెప్పాలా అని దేనికి చెప్పాలరా నీకు? సెన్సార్ బోర్డు కట్ చేసిన పదజాలను నువ్వెట్లా వాడతావురా స్టేజ్పై? బిడ్డ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ యాక్టింగ్ ఏందో నువ్వు చూసుకో. నువ్వు సమాజానికి పనికొచ్చే పనులు చేస్తే అందరు నిన్ను మెచ్చుకుంటారు రా బాయ్. సమాజానికి పనికిరాని పనులు చేసుకుంటా మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్కు నువ్వు క్షమాపణ చెప్పాలని వీడియోలు తీస్తావా? అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పన్ను చూసుకో, నీ యాటిట్యూడ్ తగ్గించుకో. నీ అయ్యా ఇట్లనే ఉన్నాడా? నీ అయ్యా ఇట్లనే ఇండస్ట్రీలో ఎదిగిండా? బిడ్డ జాగ్రత్త, నీ పనేంటో నువ్వు చూసుకో.